నమస్తే. జయ జయ హే తెలంగాణ, జననీ జయకేతనం, ముక్కోటి గొంతుకులు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ పాట ఎంత ప్రాచుర్యం పొందిందో ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి అంశమే. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవటానికి కారణమైనటువంటి దానిలో ఇదొక గీతం. ఇది ప్రముఖ రచయిత అందెశ్రీ గారు రచించినటువంటిది. దాదాపు తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాకముందు నుంచే ఈ పాట తెలంగాణ నోట వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సాంగ్పై ఎప్పటినుంచో వివాదం నెలకొంది. గత ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ ఈ పాటను రాష్ట్ర గీతంగా అంటే స్టేట్ యాంథమ్గా అనౌన్స్ చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇలాంటి క్రమంలో క్యాబినెట్ భేటీలో చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ సాంగ్పై రాష్ట్ర గీతంగా మంత్రిమండలి తీర్మానం చేసినట్లు ప్రకటించారు. అసలు ఎందుకు అంటే అందెశ్రీ గారు రాసినటువంటి ఈ అద్భుతమైనటువంటి తెలంగాణ గీతాన్ని ఎందుకు స్టేట్ యాంథమ్గా ప్రకటించలేకపోయారు కేసీఆర్ అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది తెలంగాణలో. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను కొన్ని చెప్తాను మీకు. వాస్తవానికి అందెశ్రీ గారు అలాగే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి చాలా వివాదాలు ఉన్నాయి. ముఖ్యంగా కేసీఆర్ సర్కార్ పాలనపై చాలా పోరాటం ఉద్యమం చేసినటువంటి వ్యక్తి రచయిత అందెశ్రీ గారు. ఇలాంటి క్రమంలో ఎప్పటినుంచో కేసీఆర్ పాలనపై ఈయన ఆరోపిస్తూ విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. తాజాగా తెలంగాణలో ఇంకా ఎన్నికలు త్వరలోనే జరుగుతాయనగా రేవంత్ రెడ్డి అందెశ్రీ గారితో మాట ముచ్చట్లు అనే ఒక కార్యక్రమాన్ని ఆయనే హోస్ట్ చేసి అది అన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ ఇంటర్వ్యూలో అందెశ్రీ గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కేసీఆర్ పాలన అనేది కుటుంబ పాలన, నియంత పాలన, దోపిడీ పాలన. రాష్ట్రంలో ఒకరే ముఖ్యమంత్రి ఉంటారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో 6 ముఖ్యమంత్రులు ఉన్నారు. కుమారుడు, కుమార్తె, అల్లుడు, ఆయనకు మందు పోసేటువంటి వ్యక్తి, మనవడు, ఇలా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే అందెశ్రీ గారు కేసీఆర్పై ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటానికి ఒక కారణం ఉంది. ఈ ఏదైతే జయ హే జయ 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 హే తెలంగాణ సాంగ్ ఉందో దాన్ని స్టేట్ యాంథమ్గా ప్రకటించడానికి కొంత విముఖత చూపించారు కేసీఆర్. ఇలాంటి సందర్భంలో ఆ అంశం కూడా చాలా వివాదాస్పదమైంది. ముఖ్యంగా అందెశ్రీ గారు రాసినటువంటి పాటలు చాలా వరకు ఒక ఆలోచన కలిగిస్తాయి. అలాగే ఉద్యమాలు పోరాటాలకు ఒక కేంద్ర బిందువుగా ఆయన పదాలు అన్నీ ఉంటాయి. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకంగా మారినటువంటి అంశంగా అప్పుడు తెలంగాణలో దీనిపై చర్చ జరిగింది. తాజాగా ఎవరైతే రేవంత్ రెడ్డి అందెశ్రీ గారితో ఇంటర్వ్యూ చేసినటువంటి క్రమంలో ముఖ్యంగా అందెశ్రీ గారు చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడతారు, రాష్ట్ర ప్రజలు సరైనటువంటి బుద్ధి చెబుతారు, ఆయన లెక్క తప్పింది, ఇట్లాంటివి చాలా వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి నేపథ్యంలో ఆ ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భంలో కొన్ని సోషల్ మీడియా వేదికగా యూట్యూబ్లో పెట్టినటువంటి క్రమంలో ఆ కామెంట్స్ కూడా చాలా విచిత్రంగా భిన్నంగా వచ్చాయి. ఇన్నాళ్ళు మీకు జరిగినటువంటి అన్యాయం ఇకపై జరగదు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు అయిన తర్వాత అందెశ్రీ గారు రచించినటువంటి తెలంగాణ ఏదైతే పాట ఉందో తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు అయినటువంటి ఆ పాటను స్టేట్ యాంథమ్గా ప్రకటించాలి అనే డిమాండ్ కూడా ఎక్కువైంది. ఇలాంటి నేపథ్యంలో ఎందుకంటే ఆ సాంగ్ ఎక్కడ చూసినా తెలంగాణలో చిన్న పిల్లోడు కూడా పాడేటువంటి పరిస్థితి. అంటే అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్నిటిని మిళితం చేస్తూ ఆ సాంగ్ రాశారు. ఇట్లాంటి క్రమంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణలో. అంటే అందెశ్రీ గారికి కేసీఆర్ గారు ఇంత అన్యాయం చేశారా, దీని వెనుక ఇంత విషయం ఉందా అనేది దాదాపు చాలామందికి తెలియదు. ఒకవేళ అంటే
అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ రాష్ట్ర సాంగ్ ప్రకటించకపోయినప్పటికీ ప్రతి ఒక్కరూ దీన్నే ఆధారంగా చేసుకొని తమ కార్యక్రమాలు ప్రారంభించడం కూడా జరిగింది. ఒకానొక సందర్భంలో కేసీఆర్ ఈ సాంగ్పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ సాంగ్ రాయమని చెప్పింది నేనే, ఇందులో కొన్ని మార్పులు చేర్పులు చేశానని. ఇట్లాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ఒక చర్చ జరుగుతుంది. ఇన్నాళ్ళకి ఒక తెలంగాణ ముద్దుబిడ్డగా చెప్పుకుంటున్నటువంటి రచయిత అందెశ్రీ గారికి సరైనటువంటి గౌరవం దక్కింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఎందుకనంటే ఇప్పటి వరకు రచయితలు కానీ సింగర్స్ కానీ చాలామంది అవమానాలు పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అది లేదు అని చెప్తూ ముఖ్యంగా ఈ సాంగ్ని స్టేట్ యాంథమ్గా ప్రకటించడంపై ప్రజా సంఘాలు అలాగే రచయితలు చాలామంది హర్షాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఇంత వ్యవహారం ఉంది. అంటే 10 ఏళ్ల నుంచి ఈ సాంగ్ అలాగే అందెశ్రీ గారి పట్ల జరుగుతున్నటువంటి అన్యాయం ఇది.